సినిమాకి కాసులు కురిపించింది కామెడీ, టిల్లుకి బ్రాండ్ వాల్యూ పెంచింది కామెడీ, మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది కామెడీ. సో అదన్నమాట సంగతి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తే కాసులు కురిపించడానికి రెడీగా ఉన్నారు మన ప్రేక్షకులు. ఏ సీన్లో కామెడీని ఎలా చొప్పించాలో బాగా తెలిసిన కెప్టెన్ గా పేరుంది అనిల్ రావిపూడికి. కామెడీలో స్పెషల్ టైమింగ్ ని ఫాలో అవుతారు మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందంటే నవ్వుల తుఫాన్కు రెడీ అవుతున్నామని అంటున్నారు ఫ్యాన్స్. అటు రాజాసాబ్ కూడా భయపెడుతూనే నవ్వించడానికి రెడీ అవుతున్నారు. నేనిప్పటి వరకు రాజాసాబ్ గురించి ఎప్పుడూ ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఫ్యాన్స్ అనుకున్న దానికి ఇంచు ఎక్కువ వేస్తామంటున్నారు మారుతి. ఆయన తెరకెక్కిస్తున్న రాజాసాబ్ మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇటు రవితేజ కూడా నెక్స్ట్ సినిమాలో వింటేజ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమాలో వింటేజ్ మాస్ మహారాజ్ ని చూడబోతున్నారట ఆడియన్స్. ఆద్యాంతం సరదా సరదాగా ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్నారట కిషోర్ తిరుమల. అటు వెంకటేష్ కోసం గురూజీ రాసిన స్క్రిప్ట్ కూడా హాస్య ప్రధానంగానే సాగుతుందట. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ ప్రాణం పోసారన్న సంగతి మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమాల్లోని ప్రతి మాటకు పడి పడి నవ్వుకుంటారు జనం. ఆ ఫీల్ ని మరోసారి రీక్రియేట్ చేయడానికి రెడీ అయిపోతోంది ఈ కాంబో. ఆమిర్ ఖాన్ తీరికి అర్థమేంటనే ఆలోచనలో పడ్డారు సౌత్ ఆడియన్స్. ఓవైపు రాజమౌళి లాంటి దర్శకుడితో పోటాపోటీగా వ్యవహరిస్తూ, మరోవైపు కాలీవుడ్ డైరెక్టర్ని అక్కున చేర్చుకుంటున్న తీరు గురించి చర్చించుకుంటున్నారు. అసలు ఆమిర్ మనసులో ఏముందనే డిస్కషన్ షురూ అయింది. సితారే జమీన్ పర్తో ఈ నెల 20న ప్రేక్షకుల్ని పలకరించడానికి రెడీ అవుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. యూట్యూబ్లో పేపర్ వ్యూ ఎక్స్పెరిమెంట్ కూడా సిద్ధమైపోయారు. తన తల్లి 90 ఏళ్ల వయసులో ఈ సినిమాలో నటించారంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆమిర్. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే చాలా విషయాలు వెల్లడిస్తున్నారు. ఒక సూపర్ హీరో స్టోరీతో లోకేష్ కనగరాజ్తో త్వరలోనే సినిమా చేస్తానని ప్రకటించారు. ఆల్రెడీ సూర్య కోసం ఇరుంబుకై మాయావి అనే సబ్జెక్ట్ రెడీ చేశారు లోకేష్. ఇప్పుడు ఆమిర్ చెబుతున్న స్టోరీ కూడా అదేనా అంటూ గుసగుసలు మొదలయ్యాయి కోలీవుడ్లో. సూర్యతో రోలెక్స్ తీసి సరిపెట్టేస్తారా అనే టాక్ కూడా మొదలైంది. ఆమిర్ మణిరత్నం సినిమా మేకింగ్ ని బాగా ఇష్టపడతారట. గతంలో ఒక సబ్జెక్ట్ అనుకున్నామని, అప్పుడు మెటీరియలైజ్ కాలేదని, ఇప్పుడు చేసే ఉద్దేశం ఉంది అంటున్నారు ఆమిర్ ఖాన్. అటు మణిరత్నం కూడా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయని, అవన్నీ భారీ సబ్జెక్టులేనని చెప్పారు. అందులో ఒకదాన్ని ఆమిర్తో తీస్తారా? థగ్ లైఫ్ లాంటి డిజాస్టర్ తరువాత కూడా ఆమిర్ సినిమా చేయడానికి ఇమ్మీడియట్ గా ఉత్సాహం చూపిస్తున్నారంటే మనీ మేకింగ్ జయాపజయాలకు అతీతమైనది అని అర్థం చేసుకోవాలా? రాజమౌళి భారతం తీయాలని ఉందంటే తనకు కూడా అదే తీయాలనుందని ప్రకటించారు ఆమిర్. అటు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలోనూ పోటీ నడుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే ఎక్కడో రాజమౌళికి ఇంచు దూరంలో పెట్టి కోలీవుడ్ తంబీలను మాత్రం ఆమిర్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారన్న టాపిక్ నడుస్తోంది. హీరోయిన్ కెరియర్ కి పెళ్లికి ముడిపెట్టే రోజులు ఇంకా ఉన్నాయా? ఎప్పుడో కాకులెత్తుకెళ్లాయి. అందుకే హుష్కాకి అనేయాలి. ఇప్పుడంతా నయా ట్రెండ్. ఎవరినో ఎందుకు, నన్నే చూడండి, మీకే ఆ విషయం అర్థమైపోతోందని అంటున్నారు కాజల్ అగర్వాల్. హీరోయిన్ల కెరియర్ కి పెళ్లి అడ్డంకి కావడం లేదన్నారు నటి కాజల్ అగర్వాల్. 3 ముళ్ల బంధంతో కెరియర్ ముగిసిపోదని చెప్పారు. కొత్త దారులకు తలుపులు తెరుచుకుంటూ ఉండడం ఆనందంగా ఉందన్నారు. మీనింగ్ ఫుల్ సినిమాలతో తాను బిజీగా ఉన్నానన్నారు. పెళ్లి తరువాత కూడా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టలేదు కాజల్. ఆమె నటించిన ఇండియన్ 3 ఇంకా పెండింగ్ లోనే ఉంది. అందులో వీరనారిగానే నటించారు కాజల్. ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందన్నది ఈ బ్యూటీ చెప్తున్నమాట. పాన్ ఇండియా కల్చర్ ఫుల్ గా కనిపిస్తోన్న ఈ తరుణంలో నార్త్ లోనూ సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. రీసెంట్ గా సల్మాన్ తో సికందర్ చేశారు. ఆ సినిమా సక్సెస్ అయి ఉంటే ఇప్పటికీ మారు మోగిపోయేది ఆమె పేరు. ఇప్పుడు కూడా కన్నప్ప రిలీజ్ కి రెడీగా ఉంది. అందులో పార్వతీదేవిగా కనిపిస్తారు కాజల్. మరోవైపు నార్త్ రామాయణంలో రావణాసుడి భార్య మండోదరిగా కనిపించనున్నారు. అంటే యష్ కి భార్యగా అన్నమాట. బ్యాక్ టు బ్యాక్ పౌరాణిక చిత్రాల్లో నటించడం సూపర్ ఫీలింగ్ అంటున్నారు ఈ బ్యూటీ. మగధీరలో మిత్రవిందగా నటించిన రోజులు గుర్తుకొస్తున్నాయంటున్నారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు సినిమాకెంత, రోజుకెంత అనే మాట్లాడుకుంటాం. కొన్నిసార్లు గంటకింత తీసుకుంటున్నారా అని లెక్కలేసుకునే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ నిమిషానికి ఇంత అంటూ తీసుకునే వాళ్ళు ఉంటారా? వాళ్ళు తీసుకునే పారితోషికం ఎలా తీసుకున్నా నిమిషాలకి లెక్కలేస్తే ఎంత మొత్తం అయినట్టు అనే టాక్ బాగానే నడుస్తోంది ఇప్పుడు. RRR ప్రమోషన్స్ లో అజయ్ దేవ్గన్ గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్ని జనం అంత తేలిగ్గా మర్చిపోలేరు. తారక్ లాంటి నటుడు అంత ఫిదా అయితే ఆ స్టార్ కి ఇంకెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్నది ఇప్పుడు నార్త్ లో వైరల్ టాపిక్.
8 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ కి దాదాపు 35 కోట్లు తీసుకున్నారు అజయ్ దేవ్గన్. అంటే నిమిషానికి 4.35 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇప్పటిదాకా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్న హీరో మావాడేనని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. కథ బావుండి ప్రొడక్షన్ హౌస్ ఓ మోస్తరు బడ్జెట్ పెడితే సినిమాకు 20 కోట్ల దాకా తీసుకుంటారు అజయ్. అదే భారీ ప్రొడక్షన్ హౌస్, భారీ బడ్జెట్, మల్టీ స్టారర్స్ అయితే 40 కోట్ల దాకా చార్జ్ చేస్తారట. ఆ లెక్కల ప్రకారమే RRR కి వసూలు చేశారన్నది నార్త్ టాక్. రీసెంట్ గా రేడ్ 2తో సక్సెస్ అందుకున్న ఈ స్టార్ ఇప్పుడు దృశ్యం థర్డ్ పార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అన్నట్టు ఓటీటీల పరంగానూ హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న హీరో అజయ్యే అన్నది ట్రేడ్ పండిట్స్ చెప్పే మాట. రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్ కోసం దాదాపు 125 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట ఈ హీరో. దేనికైనా అదృష్టం ఉండాలి. నేనెప్పుడో పెట్టి పుట్టినట్టున్నా, లేకుంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న ప్రతి అవకాశం మా తలుపు తట్టడం ఏంటి అని వావ్ ఫ్యాక్టర్ ఫీల్ అవుతున్నారు మన మహానటి. ఇంతకీ ఇప్పుడు ఏమైంది? మహానటి నట విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు పరిచయమే. కానీ నార్త్ ఆడియన్స్ కి పరిచయం అయిన వాళ్లకు అయ్యాం. కానీ వాళ్లకు త్వరలో రిలీజ్ అయ్యే అక్క సిరీస్ ఇంట్రడ్యూస్ చేస్తుందని అంటున్నారు కీర్తి సురేష్. అక్క వెబ్ సిరీస్ మీద ఆమెకున్న హోప్స్ అలాంటివి. ఇందులో లేడీ గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారన్నది టాక్. ఇప్పటిదాకా చూసిన కీర్తి వేరు, ఈ సిరీస్ తరువాత నా మీద జనం ఏర్పరచుకునే ఒపీనియన్ వేరు అంటున్నారు. అంత ఛాలెంజింగ్ గా ఉంటుంది ఈ క్యారెక్టర్. బాడీ లాంగ్వేజ్ కూడా స్పెషల్ గా ట్రై చేశానని చెప్తున్నారు కీర్తి. డిజైన్ చేసిన క్యారెక్టర్ ఛాలెంజింగ్ గా ఉన్న ప్రతిసారి మేకర్స్ కి ఫస్ట్ చాయిస్ గా నేను మాత్రమే గుర్తుకు రావడం నా అదృష్టం. వాళ్ల నమ్మకాన్ని నిలబెడితే నెక్స్ట్ ఇంకో 10 మంది కొత్త తరహా కథలతో అప్రోచ్ అవుతారనే బాధ్యత ఫీల్ అవుతుంటానంటారు ఈ బ్యూటీ. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా సినిమాలు చేస్తున్నారు మహానటి. భవిష్యత్తులోనూ ఏ ఒక్క భాషకో మీడియంకో పరిమితం కాదల్చుకోలేదన్నది ఈ భామ ఇస్తోన్న స్టేట్మెంట్. ఒకప్పుడు అమాయకంగా కనిపించే కీర్తి ఎంత మెచ్యూర్డ్ గా మారిపోయారని నోరెళ్లబెడుతున్నారు ఈ మాటలన్నీ వింటోన్న అమ్మడి ఫ్యాన్స్. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.